మీడియా ఛానల్స్ అన్నింటిలో కూడా ఇప్పుడు నందూస్ వరల్డ్ నందన గారు, మధుకర్ గారు, వాళ్ళ కాంట్రవర్సీ ఏంటి, వాళ్ళు యూకేలో వీసా స్కామ్ చేశారా లేదా, వీటి మీద వార్తలు నడుపుతూ ఉన్నారు. గుడ్, వెరీ గుడ్. కానీ ఇప్పుడే ఎందుకు? ఇంతకుముందు ఎందుకు దీని గురించి మీడియా ఎక్కడ ఎప్పుడు మాట్లాడలేదు? మీడియా డబుల్ స్టాండర్డ్స్ని, పార్ట్ ఆఫ్ ద మీడియా అట్లీస్ట్ వాళ్ళ డబుల్ స్టాండర్డ్స్ని, ఇదేంటి వాళ్ళ హిపోక్రసీని ఈరోజు ప్రాపర్ ఎగ్జాంపుల్స్తో మీ ముందు ఎక్స్పోజ్ చేస్తా. లెట్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆనంద్ వ్యూస్. మీడియా ఈజ్ ఫోర్త్ ఎస్టేట్. మీడియా ఎప్పుడు అపోజిషనే. మీడియా ఎప్పుడు బాధితుల పట్ల నుంచి ఉంటుంది. బాధితులకి మీడియా న్యాయం చేస్తుంది. చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ ఇంటూ పెరుగుతూ ఉన్నాను నేను. మనకేదైనా కష్టం వస్తే ప్రభుత్వం నిలబడిపోయినా, ప్రతిపక్షం నిలబడిపోయినా, మీడియాని ఆశ్రమిస్తే మీడియా నుంచి కోర్టులు, పోలీస్ స్టేషన్లు ఏమి చేయకపోయినా సరే మీడియా మన సైడ్ నుంచి పోరాడిద్ది, మీడియా మనకి న్యాయం చేసేలా చేసిద్ది అన్న ఆలోచనలతోనే చిన్నప్పటి నుంచి నేను పెరిగా. మీడియా అంటే నాకు అంత రెస్పెక్ట్. ఈవెన్ ఒక పార్ట్ ఆఫ్ ద టైంలో నా లైఫ్లో నేను మీడియాలో జాయిన్ అవ్వడం కూడా చూశాను. ఒక ఛానల్కి నేను న్యూస్ రీడర్గా ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను. థ్యాంక్ఫుల్లీ నేను సెలెక్ట్ అవ్వాలా. థ్యాంక్ఫుల్లీ లేదని చెప్పాలంటే. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇక్కడ స్కామ్ జరిగిందని ఎవరైతే బాధితులు ఉంచున్నారో వాళ్ళు మీడియాని ఆశ్రయిస్తే ఫస్ట్లో వాళ్ళు సాలిడ్ ప్రూఫ్స్ అడిగారంట. సాలిడ్ ప్రూఫ్స్ అంటే ఏంటి? మధుకర్ గారు ఏమైనా మీతో వీడియోలో మాట్లాడినవి ఏమైనా ఉన్నాయా, మధుకర్ గారికి మీరు డబ్బులు ఇచ్చినట్టు ఏమైనా వీడియోలు ఉన్నాయా, అలాంటివి ఏమైనా ఉంటే చెప్పండి అన్నారంట. లేదండి మా దగ్గర ఇట్లా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, ఇంకోండి ఇట్లా వాట్సాప్ చాట్స్ ఉన్నాయి, ఇంకోండి ఒక ఆడియో మెసేజ్లు, వాయిస్ మెసేజ్లు ఉన్నాయి అంటే సరే అండి మేము చూసి చెప్తాం అని పంపించేశారంట. మీరు ఫస్ట్ వార్త అంటూ వేస్తే కదా, వీళ్ళ స్కామ్ చేశారని చెప్పి ఎవరు డిక్లేర్ చేయాల్సిన నెసిటీ లేదు, అది కోర్ట్స్ పని. కానీ ఫస్ట్ క్వశ్చన్ అనేది రేస్ చేయాలి కదా. రేస్ చేస్తే ఇంకా ఎంతమంది బాధితులు ఉన్నారో మ్యాటర్ ఏమైందంటే, నేను మోసపోయినని మీకు తెలియదు, మీరు మోసపోయినని నాకు తెలియదు. ఎవరో ఒకళ్ళని కోర్టుకి వెళ్ళినప్పుడు, ఎవరో ఒకళ్ళు మీడియాకి వెళ్ళినప్పుడు, అక్కడ న్యూస్లో వచ్చినప్పుడు అది చూసి అరే మళ్ళాగా ఇంకొకళ్ళు ఉన్నారని చెప్పి ధైర్యం తీసుకొని ఇంకొంతమంది బాధితులు వస్తారు. అసలు వార్త తీయడానికి కూడా మీడియా వెనకడిగేస్తే ఎక్కడి నుంచి బాధితులు వస్తారు, ఎక్కడి నుంచి మిగతా ప్రూఫ్స్ వస్తాయి? సోషల్ మీడియాలో ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాట్లాడిన తర్వాత, న్యూస్ బాగా వైరల్ అయిన తర్వాత అప్పుడు ఎంటర్ అయింది మీడియా. వై నాట్ బిఫోర్? ముందెందుకు ఎంటర్ అవ్వలేదు? అప్పుడు ఏం ఎఫ్ఐఆర్ ఉందో ఇప్పుడు అదే ఎఫ్ఐఆర్ ఉంది. అప్పుడే నలుగురు బాధితులు ఉన్నారో ఇప్పుడు కూడా అదే నలుగురు బాధితులు ఉన్నారు. ఏం మారిందని? ఏది మారలా. ఇప్పుడు ఎందుకు ఎంటర్ అయింది చెప్పనా? సింపుల్ గా చెప్పాలంటే వైరాలిటీ. ఒక విషయం మనం ఇక్కడ మాట్లాడిన తర్వాత, సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత, ప్రజల నుంచి దానికి ఆదరణ లభించిన తర్వాత, అప్పుడు ఇక్కడ ఏదో వైరల్ న్యూస్ ఉంది, దీనికి జనాలు చూస్తున్నారు, వీటికి వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి ఆ వైరాలిటీని క్యాచ్ చేసుకుని ఆ న్యూస్ని వేయడానికి ముందుకు వచ్చారు తప్పితే బాధితుల మీద కన్సర్న్ కానీ, బాధితుల మీద ప్రేమ కానీ ముందు కనిపించలేదు. అట్లీస్ట్ అంత మీడియాని నేను బ్లేమ్ చేయను, కానీ పార్ట్ ఆఫ్ ద మీడియా అయితే మాత్రం అలాగే బిహేవ్ చేసింది. ఇన్ఫ్లుయెన్సర్స్ని కమర్షియల్ అంటారు కానీ కాదబ్బా, మీడియా పార్ట్ ఆఫ్ ద మీడియా ఈజ్ మోర్ కమర్షియల్ దెన్ ఎనీ ఇన్ఫ్లుయెన్సర్. మీకు ఒక సాలిడ్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తాయి. ఇప్పుడు ఒక యూట్యూబ్ మీడియా ఛానల్ ఉంది, చాలా పెద్ద మీడియా ఛానల్. ఈవెన్ ఈ నందన గారు వాళ్ళు ఇండియా వచ్చినప్పుడు వాళ్ళకి ఒక ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. అలాంటి మీడియా ఛానల్కి కొంతమంది ఈమెయిల్స్ రాశారు. ఎప్పుడు? మే 14, మే 15 అంటే ఈ స్కామ్ ఎప్పుడైతే హైలైట్ అవడానికి ముందు ఎవరైతే యూకేలో కొంతమంది రైస్ చేశారో, యూకేలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఒకళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు రైస్ చేసిన తర్వాత కొంతమంది బాధితులు ఈ ఛానల్కి ఈమెయిల్ రాశారు. ఇది నేను చెప్పింది కాదు, ఆ ఛానల్లో ఉన్న వ్యక్తి చెప్పింది. మాకు ఇట్లా 14వ తారీఖు ఈమెయిల్స్ వచ్చినాయి అని చెప్పి ఆ ఈమెయిల్ చదివినిపించారు. ఆ ఈమెయిల్ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మే 15వ తారీఖు ఆయన నందూస్ వరల్డ్కి నందన గారికి కాల్ కూడా చేశారు, కాల్ మాట్లాడారు, క్వశ్చన్ చేశారు, రికార్డ్ చేసుకున్నారు, అంత బాగానే ఉంది. నిన్న అవన్నీ వినిపించారు ఆడియన్స్కి. ఇది కూడా సూపర్. అరే ఆవిడ ప్లేట్ తిప్పేసింది మధ్యలో అని చెప్పి ఆవిడని ఎక్స్పోజ్ చేశారు, ఆవిడ మాట్లాడిన మాటలను ప్లే చేశారు, ఆడియన్స్కి వినిపించారు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, మే 15వ తారీఖు దగ్గర నుంచి జూన్ 4వ తారీఖు దాకా ఎందుకు వెయిట్ చేశారు? మే 14 మీకు మెయిల్స్ వచ్చినాయి, మే 13 మీకు ఈమెయిల్స్ వచ్చినాయి, మే 15 మీరు మాట్లాడారు, మే 15వ తారీఖే మీకు తెలుసు ఆవిడ ప్లేట్ తిప్పుతూ మాట్లాడుతుందని చెప్పి మీకు అనిపించింది. అలాంటప్పుడు మే 15 కానీ, మే 16 కానీ, మే 17 కానీ, మే 18 కానీ ఎందుకు న్యూస్ టెలికాస్ట్ చేయలేదు? దీని మీద ఎందుకు మాట్లాడలేదురా అంటే భయం. ఎందుకంటే ఇది పాజిటివ్ అయ్యిద్దో నెగిటివ్ అయ్యిద్దో అని తెలియదు ఎవరికి. పెద్దోళ్ళు వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాళ్ళకి నెట్వర్క్ ఉంది, వాళ్ళకి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది. అలాంటి వాళ్ళు ఎందుకు వెళ్ళుకోవటం అనుకున్నారో ఏమో కానీ దాని గురించి మాట్లాడాలా క్లియర్ కట్గా భయం అని మాత్రం అర్థమవుతుంది. అరే ఈ న్యూస్ వైరల్ కాలేదు, ఇప్పుడు మనం ఎందుకు వీళ్ళతో సున్నం పెట్టుకోవటం, ఇది పాజిటివ్ అయిద్దో నెగిటివ్ అయిద్దో తెలియదు, ఎందుకు మనకు అన్నెసరీ, తర్వాత చూసుకుందాంలే అని చెప్పి వదిలేశారు. కొంతమంది నా ఛానల్ కింద కామెంట్ చేస్తూ ఉంటారు, సబ్స్క్రైబర్స్ కోసం ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం, సబ్స్క్రైబర్స్ కౌంట్ కోసం చేస్తున్నారు. నాకు వచ్చిన వ్యూస్ ఎన్ని, నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ ఎన్ని? అసలు ఒక విషయం మాట్లాడేటప్పుడు పాజిటివ్ అయిద్దా నెగిటివ్ అయిద్దా అనే విషయాన్ని పక్కన పెట్టి ఒక విషయాన్ని నిర్భయంగా మాట్లాడగలుగుతాను నేను ఇక్కడ. కొంతమందికి అది నచ్చి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, కొంతమందికి నచ్చగా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఈవెన్ ఇలాంటి విషయం మాట్లాడినప్పుడు కూడా ఆవిడకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు నాకున్న సబ్స్క్రైబర్స్ అసలు ఏ పార్టీ లేదు. కానీ నేను భయం లేకుండా దీని గురించి మాట్లాడాను. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. నేను పెద్ద మూవీ చూసి వచ్చి నా ఒపీనియన్ చెప్పాను. సినిమాలో ఇట్లా హీరోయిన్కి సంబంధించిన ఫ్లాస్ ఉన్నాయి, బట్ అవి పక్కన పెడితే కనుక రామ్ చరణ్ యాక్టింగ్ ఇదంతా బాగుంది, వర్త్ వాచింగ్, ఒకసారి వెళ్ళి చూడొచ్చు అని చెప్పాను. దానికి నన్ను ఎప్పటి నుంచో ఫాలో అయ్యే వ్యక్తి, బ్రో నీ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు, నువ్వు చాలా న్యూట్రల్గా చెప్తావు అనుకున్నా, సినిమా బాగాలేదు, నువ్వు బాగుందని చెప్పావు అన్నాడు. అది నా ఒపీనియన్. బట్ స్టిల్ ఓకే, ఈరోజు నేను చెప్పిన ఫ్లాస్ని బుచ్చిబాబు గారు హైలైట్ చేసి, నేననే కాదు చాలా మంది చెప్పిన ఫ్లాస్ని బుచ్చిబాబు గారు హైలైట్ చేసి క్షమాపణ కోరారు. అదే విషయాన్ని నేను వీడియో తీసి పెడితే దానికి చాలామంది నచ్చలా.
కొంతమంది అయితే నువ్వు ఏది పడితే అది మాట్లాడితే మేము అన్సబ్స్క్రైబ్ చేసుకుంటాం అని కామెంట్ చేశారు. ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకుంటారా అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారా అన్నది సెకండరీ నాకు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ అగైన్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు అండ్ థ్యాంక్ యూ సో మచ్. కానీ ఏదైనా ఒక విషయాన్ని నాకు అనిపించిన విషయాన్ని న్యూట్రల్గా నేనేం ఫీల్ అవుతున్నానో అది నేను చెప్పగలుగుతాను, చెప్పాలి కూడా. అదే నేను బాధ్యతగా ఫీల్ అయ్యేది. నేను అది రెస్పాన్సిబిలిటీగా చూసుకుంటాను. కానీ అయ్యే ఇది మాట్లాడితే వీళ్ళు అన్సబ్స్క్రైబ్ చేసుకుంటారేమో, అరే ఇది మాట్లాడితే వీళ్ళు అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారేమో, ఓకే దీని గురించి ఏదైనా చెప్పేద్దాం, దీని గురించి చెప్పకుండా సైలెంట్ అయిపోదాం ఉండదు. వైరాలిటీ చూడకుండా ఒక విషయం కోసం మాట్లాడటం నాట్ ఈజీ. ఒక విషయం మీద ఒపీనియన్ చెప్పడం నాట్ ఈజీ. ఒక కాజు కోసం నుంచోవడం నాట్ ఈజీ. దానివల్ల వచ్చే పర్యాసనాలు తెలుసా? రేపన్న రోజు నాకు ఏదైతే యాక్సిడెంట్ అయినా కూడా అవ్వచ్చు. ఇంత పెద్ద పెద్ద వ్యక్తులకి మనం ఎదురెదురుగా వెళ్తున్నప్పుడు ఏదైనా జరగచ్చు. జరిగినప్పుడు నా కోసం నుంచిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, నా కోసం వాయిస్ అవుట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు. దీనివల్ల ఏదో మనీ వచ్చింది, సబ్స్క్రైబర్స్ వచ్చినాయి, బట్ నాకేదైతే అది ఎంతవరకు యూజ్ అవుతుంది? ఇవన్నీ ఆలోచించకుండా ఇలాంటివన్నీ ఈజీ కాపైన కూడా మాట్లాడా. ఎందుకంటే నాకు ఒక ప్లాట్ఫామ్ ఉంది, అక్కడ బాధితులు ఉన్నారు. మనం మాట్లాడితే వాళ్ళకి ఏదైనా ఎక్కడైనా సరే ఏదైనా న్యాయం జరిగిద్దా, లేదంటే కొత్తగా ఇంకెవరైనా మోసపోకుండా ఉంటారని చెప్పి ఒక చిన్న ఆశ. యాక్చువల్గా ఇలాంటివన్నీ ఎవరు మాట్లాడాలి? మీడియా మాట్లాడాలి. మీడియా ఎందుకు మాట్లాడాలి అంటే మీడియాకి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. మీడియాకి కానీ మీడియా జర్నలిస్టులకు కానీ ఇలాంటి విషయాల మీద మాట్లాడితే ఓకే మీడియా తరపున వాళ్ళు మాట్లాడుతున్నారు, వాళ్ళు ప్రాపర్గా క్వశ్చన్ చేస్తారు. సో టెక్నికల్గా కానీ లేదంటే లీగల్గా కానీ వాళ్ళని ఎవరో ఒకరు ప్రొటెక్ట్ చేస్తారు. ఇందాక ఒక వ్యక్తి మెసేజ్ చేశారు, చేసి బ్రో నేను ఇట్లా స్కామ్ గురయ్యాను. ఒక పెద్ద వ్యక్తి ఆయన బ్యాక్ చేస్తూ ఇంకొక పెద్ద రాజకీయ పార్టీకి చెందిన ఒక వ్యక్తి ఉన్నారు. సో వాళ్ళని ఇట్లా మోసం చేశారు, నీకు ప్రూఫ్స్ అన్ని ఇస్తాను, సో నువ్వు పెడతావా, నీ ఛానల్లో వీడియో చేస్తావా అన్నారు. నేను చేయలేనండి అని చెప్పాను. ఎందుకు చేయలేనంటే ఓపెన్గా చెప్పాను, ఇట్స్ అవుట్ ఆఫ్ మై లీగ్ అని చెప్పాను. ఇలాంటి విషయాలకి మీరు మీడియాకి వెళ్ళాలండి, లేదంటే వేరే పార్టీలు ఉన్నాయి కదా వాళ్ళని ట్యాగ్ చేయాలి, వాళ్ళు మీ గురించి ఫైట్ చేస్తారు. సో మీరు కోర్టుకి వెళ్ళండి, మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అని చెప్పాను. ఇప్పుడు మీరు వచ్చి నువ్వు భయపడుతున్నావా ఈ విషయాల కంటే? భయపడతా. ఇది సినిమా కాదు, నేనేం సినిమా హీరోని కాదు. నాకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. బియాండ్ లిమిటేషన్స్ మాట్లాడలేను నేను. పెద్ద పెద్ద వ్యక్తులను ఎదుర్కోవాలంటే నాకు కూడా భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు జ్యుడిషియరీగా ఏది చేసినా కూడా నేను ఎదుర్కొంటా. ఎంత డబ్బులైనా సరే నేను ఖర్చు పెడతా. కానీ పర్సనల్గా అయితే విషయాలు తట్టుకోగలమా, తీసుకోగలమా? కానీ ఒకటి మాత్రం చెప్తా, నేను నమ్మి ఏదైనా మాట్లాడితే మాత్రం, ఏదైనా విషయం తీసుకుంటే మాత్రం దానికోసం చోరు వరకు ఉంచుంటా. దాని పర్యవసానాలు ఎలా ఉన్నా సరే. బట్ నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే ఇలాంటి కమిట్మెంట్ మీడియాకు ఉండాలి అని చెప్పి. ఇప్పటికైనా సరే మీడియా వైరాలిటీ కోసం కాకుండా బాధితుల కోసం నుంచోండి. చాలా మంది బాధితులు ఉన్నారు, చాలా స్కామ్స్ ఉన్నాయి, చాలా మెసేజ్లు వస్తున్నాయి. అవన్నీ మీడియా ఛానల్స్కి ఆబ్వియస్లీ మెయిల్ చేసి ఉంటారు, చెప్పుంటారు, కానీ వాళ్ళు వాటిని పట్టించుకోవట్లేదు. ఎందుకంటే అది వైరల్ కాకపోవటమో, లేదంటే వాళ్ళ వెనకాల పెద్ద పెద్ద వాళ్ళు ఉండటమో, హిందువులే మనం సున్నం పెట్టుకోవటం అనుకోవటం, ఇది ఎవరు చూడరు అనుకోవడంతో వదిలేస్తున్నారు. కానీ బాధితుల పక్షాన నుంచోవాల్సింది ఎవర్రా అంటే మీడియాని. కోర్టులు కానీ పోలీసులు కానీ ప్రభుత్వాలు కానీ వాళ్ళకి సహాయం చేయనప్పుడు మీడియాని ఉంచోవాలి. మీడియా ఉన్నదే దానికోసం. ఇన్ని ఛానల్స్, సోషల్ మీడియాలో ఇన్ని మీడియా ఛానల్స్ ఉన్నాయి, టీవీలో ఇన్ని ఛానల్స్ ఉన్నాయి, అయినా కూడా బాధితులు వాళ్ళకి ఏం చేయాలో తెలియక ఇక్కడ సోషల్ మీడియాలో ఉన్న వేరే యూట్యూబ్ ఛానల్స్ని, వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ని ఆశ్రయిస్తున్నారంటే ఇక్కడ ఎన్ని వ్యవస్థలు ఫెయిల్ అయినాయో అర్థం చేసుకోండి. చాలామంది మీరు అరే మీకు సరదానా, మాకేమైనా సబ్స్క్రైబర్స్ వస్తారు, వ్యూస్ వస్తాయి అనుకుంటున్నారు, కానీ బాధితులు మా దగ్గరికి ఎందుకు వస్తున్నారో ఆలోచించండి. ఎందుకంటే అక్కడ ఏమి జరగకపోవటం వల్ల, అక్కడ ఎవరు దానికోసం మాట్లాడకపోవటం వల్ల, అక్కడ ఏదైనా రిజల్ట్ తీసుకోపోవటం వల్ల ఇక్కడ వరకు వస్తున్నారు. ఇక్కడికి వచ్చి వాళ్ళ తాపత్రయం ఏంటంటే ఇది హైలైట్ అయితే అట్లీస్ట్ మాకైనా న్యాయం జరిగిద్దా, పోనీ మాకు న్యాయం నేను ఒక బాధితుడు మాట్లాడు, మాకు న్యాయం జరగకపోయినా పర్లా, కనీసం ఇంకొకరికి ఇలా జరగకుండా చూడండి, వాళ్ళని కాదు ఎవరి చేతిలో ఇలా మోసపోకుండా చూడండి అని చెప్పడం కోసం వస్తున్నారు. అలాగే బాధితులు కూడా ఒకళ్ళు నాకు మెసేజ్ చేశారు. ఏం చేశారంటే, ఏమండి ఏదైనా న్యాయం జరిగిద్దా, నేను మా ఫ్రెండ్ బాధితురాలే, ఎలాగంటే మీ ఫ్రెండ్ మరి బాధితురాలైతే కంప్లైంట్ చేశారని అడిగా. లేదు కంప్లైంట్ చేయలేదు ఏంటంటే, ఎందుకంటే అమ్మో ఏమోండి మళ్ళీ అందరూ ఏమనుకుంటారంటే అని చెప్పి పరువు పోద్దని ఆలోచిస్తున్నారు. ఇట్లా బ్యాక్ డోర్ నుంచి పలానా యూకేకి వెళ్ళాను, ఇట్లా బ్యాక్ డోర్ నుంచి యూఎస్కి వెళ్ళాను, ఇట్లా మోసపోయాను అంటే, అరే బ్యాక్ డోర్ నుంచి వెళ్ళావా, టాలెంట్ వెళ్ళావని అనుకున్నామని చుట్టాలు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు, ఎవరేమనుకుంటారు, నైబర్స్ ఏమనుకుంటారు అని చెప్పి భయపడతారు. మీరు భయపడతా మీరు బయటికి రాకపోతే ఎంతసేపు సోషల్ మీడియాలో మెసేజ్ చేసి మీరేంటండి దీనికోసం ఏం చేయట్లేదు, న్యాయం జరిగిద్దా అని చెప్పి మమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటే ఏం న్యాయం జరిగిద్ది? మీరు బయటకు వచ్చి ముందు కేసు పెట్టడం, బయటకు వచ్చి మీడియాతో మాట్లాడటం ఏదైనా చేస్తే అప్పుడు మీకు న్యాయం జరగటమా, లేదంటే వేరే వాళ్ళకి అన్యాయం జరగకుండా ఆగిద్ది. కానీ ఎంతసేపు మీరు మాకు మెసేజ్ల్లో వాటిలో చెప్తా ఉంటే, మేము ఇట్లా చెప్తుంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, అరే వీళ్ళకి ఒక టాపిక్ దొరికింది దాని మీద ఇంకా బాధతా ఉన్నారా అన్న విధంగానే వెళ్తుంది మెసేజ్. వాళ్ళని కూడా మనం తప్పట్లేము, వాళ్ళ కామెంట్ చేసిన నేను తప్పట్లేను, అందుకని వాళ్ళు నేనేం అనలేను కూడా. ఎవరైనా బాధితులు ముందు గుర్తుంచుకోండి, ఈ వీడియోలో ఒకటి మీడియా కోసం కంక్లూజన్ అయితే, మీడియా ఇలాంటి వాటికి స్టాండ్ తీసుకోవాలని కంక్లూజన్ అయితే, బాధితులు కూడా విషయం గుర్తుంచుకోండి. మీ నమ్మకమో, లేదంటే మీ అవసరమో, లేదంటే మీ స్వార్థమో మీకు కొంతమంది వ్యక్తుల మీద మీరు స్కామ్ అయ్యేలాగా, మీరు మోసపోయేలాగా మిమ్మల్ని చేస్తాయి. ఆ చేసే క్రమంలో అట్లీస్ట్ మనం మోసపోకుండా ఉండలేం. మనుషులం అందరూ మోసపోతాం. పెద్ద పెద్ద వ్యక్తులు, చాలా తెలివైన వ్యక్తులు మోసపోయారు. నేను రేపొద్దున్న ఎక్కడో చోట మోసపోతాను, ఆబ్వియస్గా జరిగేది అది. కానీ ఒకటి గుర్తుంచుకోండి, అట్లీస్ట్ ఇలాంటి సిమిలర్ సిచ్యువేషన్స్లో మాత్రం మోసపోకండి. ఇలాంటిది మీరు చేసేటప్పుడు రికార్డింగ్స్ పెట్టుకోండి, ఆడియో కాల్స్ రికార్డ్ చేసుకోండి, కుదిరితే వీడియోస్ రికార్డ్ చేసుకోండి, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ అన్ని లీగల్గా చేయడానికి ట్రై చేయండి, క్యాష్ ఇవ్వకండి ఎవరికి. ఇలాంటివన్నీ గుర్తుంచుకోండి. చివరికి మీరు ఇంత చేసిన తర్వాత మోసపోతే మీరు ఫస్ట్ ఎక్కాల్సిన గడప, ఫస్ట్ కొట్టాల్సిన తలుపు పోలీస్ స్టేషన్.
మీరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. పోలీసులు కేసు తీసుకోలేము అంటే మీరు కోర్టుకి వెళ్ళాలి. మీరు ఎక్కాల్సిన రెండో గడప కోర్టు. ఈ 2 చోట్ల మీకు పని జరగనప్పుడు విత్ ప్రూఫ్స్ మేము 2 చోట్లకి వెళ్ళాము అయినా మా పని జరగలేదు అనుకున్నప్పుడు మూడో గడప మీరు ఎక్కాల్సింది మీడియా తర్వాత మీరు సోషల్ మీడియాకి వచ్చినా, మీరు సోషల్ మీడియాలో వాయిస్ రేస్ చేసినా, ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ ఆశ్రయించినా, మీరు ఈ ప్రూఫ్స్ మీ ప్రాసెస్ ఇదంతా ఫాలో అయిన తర్వాత ఎవరైనా దాని గురించి మాట్లాడితే చూసే ప్రజలకు కూడా అరే వీళ్ళు లేదు వైరాలిటీ కోసం చేస్తున్నారు, లేదు వ్యూస్ కోసం చేస్తారని కాకుండా లేదు ప్రాపర్ కాజ్ కోసం చేస్తున్నారు అని అనిపిస్తుంది. ఈరోజు ఈ కేసు ఇప్పటికీ మాట్లాడడానికి కానీ నుంచోడానికి కానీ మెయిన్ విషయం ఏంటంటే ఒక వ్యక్తి ఆల్రెడీ నవంబర్లో డిసెంబర్లో వీటి మీద కేసు ఫైల్ చేసి ఉంచడం అదొక్కటి ఈ కేసుని చాలా ప్రొటెక్ట్ చేసింది. అతను కనుక కేసు పెట్టకపోయింటే ఇప్పుడు ఎవరు ఎంత మాట్లాడుకున్నా సరే వేస్ట్ అయిపోయేది. మీరు ఎందుకు పోలీస్ స్టేషన్కి కోర్ట్స్కి వెళ్ళి చేయకుండా ఇక్కడ చేస్తానంటే ఒకటే సమాధానం ఏంటంటే ఆల్రెడీ ఇచ్చారు, అది అప్పుడు మూవ్ అవ్వాలా. ఇప్పుడు ఇంతమంది మాట్లాడిన తర్వాత అది మూవ్ అయ్యింది. సో దెర్ ఇస్ సమ్ రిజల్ట్. సో ఈ స్టెప్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అండ్ మీడియా ఎవరైనా చూసినా, మీడియా వ్యక్తులు ఎవరైనా చూసినా దయచేసి వైరాలిటీ, వ్యూవర్షిప్, టీఆర్పీ లాంటివే కాకుండా బాధితులు ఎవరైనా ఉంటే మీ డే టు డే లేదంటే వీక్లీ వన్స్ అయినా సరే ఒక 1 hour ప్రోగ్రాము 1 hour ఏదో ఒకటి కేటాయించి ఇలాంటి వాళ్ళు ఎవరైనా స్కామ్కి గురైన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని వెల్కమ్ చేసి వాళ్ళ గురించి తెలుసుకొని ఓవర్ ద వీక్ వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళ గురించి ఒక కథనం ప్రసారించండి. వాళ్ళని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళటం, కోర్టుకి తీసుకెళ్ళటం, వాళ్ళకి ఏదైనా అంటే మీకున్న దాంట్లోనే మీరు సంపాదించిన డబ్బుల్లోనే మీడియా పర్సన్స్ కోసం అట్లా కొంచెం దీనికోసం స్పెండ్ చేయండి. వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం కోసం స్పెండ్ చేయండి. అట్లీస్ట్ కొంతమంది ఏంటంటే వాళ్ళకేం తెలియదు, మీ ఫోన్ నెంబర్లు, మీ ఈమెయిల్ ఐడీలు అక్కడ పెట్టండి. సో దట్ బాధితులు ఎవరైనా ఉంటే మీకు మెయిల్ చేస్తారు. దానికోసం ఒక పర్సన్, ఒక టీంను పెడితే మీరు సమాజానికి సేవ చేసిన వాళ్ళు అవుతారు. నిజమైన మీడియా బాధ్యతను నిర్వహించిన వాళ్ళు అవుతారు. అదర్వైజ్ ఏమవుతుంది అంటే ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు మాట్లాడుకోవటం, అందులో కొందరు నిజాయితీగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది వేరే ఉద్దేశాలతో మాట్లాడే ఉంటారు. ఇంకా మనం దాన్ని చెప్పలేం, ఎవరేంటన్నా చెప్పలేం. సో నిజాయితీగా మాట్లాడడం చూసిన ఆడియన్స్కి ఓకే ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే మంచి ఒపీనియన్ ఉంటుంది. క్యాష్ అవుట్ చేసుకునే ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసినప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే చెడ్డ ఒపీనియన్ ఉంటుంది. ఏంద్ర యూట్యూబ్ని బ్యాన్ చేసేయాలి అన్న భావంలో కొంతమంది ఉంటారు. వాళ్ళు మనం ఇంకేం అనలేం. అది సంగతి. ఎవరినైనా ఏదైనా తప్పుగా మాట్లాడినా, ఎవరి మనోభావాలు దెబ్బతీస్తుంటే ఐఎమ్ సారీ, బట్ నాకు ఇది చెప్పాలనిపించింది. 2 రోజుల నుంచి గట్టిగా జరుగుతుంది. ఇది ముందు నుంచే జరుగుంటే కనుక ఇంకా బెటర్గా ఉండేదేమో, ఇంకా బెటర్ రిజల్ట్స్ చూసేవాళ్ళం. మేము మీడియా చేయాల్సిన పనిని కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారేమో, పోలీసులు చేయాల్సిన పని కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నారేమో అనిపించింది. పోలీసుల్ని పుష్ చేయాల్సింది మీడియా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో మీడియా ప్రెజర్ అనేది పోలీసుల మీద, వాళ్ళ మీద ఉండాలి. అంతేగాని ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్స్ మనం మాట్లాడుకోవడం వల్ల ఉండదు. బట్ ఎనీవే ఒక పాజిటివిటీ చూశాను. నేను మీకు ఇంకో విషయం కూడా చెప్తాను, ఇప్పుడు కాదు ఇంకొక వీడియోలో ఇంకొక మంచి టాపిక్ ఉంది. దీని మీద ఒక టాపిక్ ఉంది, అందరూ తెలుసుకోవాలి, అందరం దాని గురించి మాట్లాడదాం. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ అందరికీ కావాలబ్బా. నేను అన్సబ్స్క్రైబ్ చేసుకుంటానంటే నాకు అది హ్యాపీ కాదు. నేను చేసుకోమని చెప్తా, ఓకే మీకు నచ్చకపోతే చేసుకోండి అని చెప్పి. బట్ సబ్స్క్రైబర్స్ కావాలి, వద్దని నన్ను. కానీ నువ్వు ఇలా మాట్లాడకూడదు, నువ్వు ఇలాగే మాట్లాడాలి అంటే ఇప్పుడు మీరు ఎలా చెప్పారో నువ్వు ఇలాంటివి మాట్లాడొద్దని చెప్పి ఈ నందూస్ వరల్డ్ ఫ్యాన్స్ కూడా చెప్తారు, నువ్వు ఇది మాట్లాడద్దు, నీకెందుకు ఇదని చెప్పి. ఒక విషయం మీద నేను నోటర్గా నా ఒపీనియన్ చెప్పాను. అది నచ్చకపోవచ్చు. కొన్ని విషయాలు నచ్చితే, కొన్ని విషయాలు నచ్చవు. ఎండ్ ఆఫ్ ద డే ఇందాక పెద్ద సినిమా గురించి ఎలా సినిమా అనేది ప్రొడక్ట్ అని చెప్పాను. మన వీడియోలు కూడా ప్రొడక్ట్ అందరినీ అలరించదు, అందరికీ నచ్చదు. సో బట్ రోజుకో ప్రొడక్ట్ వస్తుంది, రోజుకో వీడియో వస్తుంది. ఒకటి నచ్చచ్చు, ఒకటి నచ్చకపోవచ్చు. బట్ అలా చెప్పడం కొంచెం హర్ట్ఫుల్గా అనిపిస్తూ ఉంటుంది. అది బూతులు తిట్టలేదు కదా అంటే, బట్ స్టిల్ అరే ఏంట్రా నేను నా ఒపీనియన్ చెప్పాను అన్న భావన వస్తూ ఉంటుంది అంతే. చలో ఎనీవే, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎవరైతే లైక్స్ చేస్తున్నారో, ఎవరైతే హైప్ చేస్తున్నారో, ఎవరైతే మీ టైం స్పెండ్ చేసేసి ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. డేలో ఒక 1/2 hour తీసి ఇట్లా యూట్యూబ్ ఛానల్లో వీడియోలు చూడటం అంటే మామూలు విషయం కాదు అది. ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరున నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. గుడ్ నైట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.